ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. ముందుగా మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ థ్యాంక్స్ టు బామా ఎంపోరియో ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఒక 75 years లెగసీ ఉన్న ఒక బ్రాండ్ ఇది అండ్ వాళ్ళది విఆర్ఆర్ అని సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు. అండ్ ఐ జస్ట్ విజిటెడ్ ద స్టోర్. చాలా మంచి స్టోర్, వండర్ఫుల్ కలెక్షన్, కొత్త కొత్త డిజైన్స్ అండ్ కొత్త కొత్త కలర్స్లో వెరైటీస్లో. నేను ఎప్పుడు ఇలాంటి ఒక షోరూమ్కి వెళ్ళలేదు. ఐ థింక్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ షోరూమ్. So really happy that I'm here and I wish you all the very best. ఇట్లా చాలా ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి అండ్ నాలాంటి జ్యువెలరీ లవర్స్కి అది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ ఆల్సో. సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను అక్కడికి వెళ్ళాక ఐ సా డిఫరెంట్ కలర్స్, లైలాక్ కలర్ అండ్ ఆల్ డిఫరెంట్ స్టోన్స్ తో లైక్ కరెక్ట్ నేమ్స్ నాకు తెలియదు కానీ డిజైన్స్ మాత్రం చాలా బాగుంది. అది చెప్తాను. కాదు, నేను ఇలాంటి సిల్వర్ కోట్ లైక్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ జ్యువెలరీ, ప్యూర్ సిల్వరీ షోరూమ్ కి నేను వెళ్ళలేదు. సో నేను ఇలాంటి ఒక కలెక్షన్ ఎప్పుడు చూడలేదు అండ్ ఐ రియలీ థింక్ దిస్ ఇస్ వెరీ అఫోర్డబుల్. పీపుల్ హూ కెన్ నాట్ అఫోర్డ్ గోల్డ్ జ్యువెలరీ దే క్యాన్ మేక్ సంథింగ్ సస్టైనబుల్, లైక్ యూజ్ సంథింగ్ సస్టైనబుల్. ఇది అయితే ఇంకా పాడవదు, లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది. నేనా గోల్డ్ మీద పెడతానండి, అదంతా నేను ఇప్పుడు చెప్తే ఎలా? నా ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు ఎందుకండి ఇంత ఇంట్రెస్ట్? మంచిదే ఇన్వెస్ట్మెంట్, డబ్బులు సేవ్ చేసుకోవడం మంచిది. గోల్డ్ ఇస్ వన్ వే యూ కెన్ సేవ్. సంతోష్ ఫోన్ కలెక్షన్ ఏంటండి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతున్నారు, నేను చెప్పను అది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ నాది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ ఇన్ తెలుగు పరదా అని ఒక సినిమా. ఈ మొన్న టీజర్ రిలీజ్ అయింది. ఐ హోప్ మీరు అందరూ చూసారు అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో. థ్యాంక్ యూ సో మచ్. అది ఒక చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది అండ్ ఫ్యామిలీతో అందరూ హ్యాపీగా చూసే ఒక ఫిల్మ్. అది చాలా మంచి ఫిల్మ్, సో చూడండి. అండ్ దాని తర్వాత there are 2-3 other projects that I've done in Telugu. కానీ ఆ నేమ్స్ అవన్నీ నేను ఇప్పుడు అనౌన్స్ చేయలేదు because of the directors and the suspense. నాకు తెలియదు, అది మీరు డైరెక్టర్ని అడగాలి కదా. అది నేను చెప్పనండి, నాకు తెలియదండి. నాకే తెలియదు, నేను ఎలా చెప్తాను మరి.